నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ సోషల్ మీడియాలో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ గురించి వస్తున్నటువంటి వీడియోలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. వైసీపీ సోషల్ మీడియాలో పేరెంట్ టీచర్ మీటింగ్ గురించి అనేక వీడియోలు చేస్తున్నారు సార్. మరి వీటిని ఏ విధంగా చూడాలి? ఒక బయట మీకు వినిపిస్తాను, మరి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పండి సార్. సార్ జగన్ గారు, మీకు సిబిఎన్ గారికి డిఫరెన్స్ చూడండి. అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దగ్గర 15,000 గవర్నమెంట్ స్కూల్స్ లో నాడు నేడు అని ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. పట్టుమని ఒక్క ఫోటో అయినా సరిగ్గా దిగారా సార్ మీరు క్లాస్ రూమ్స్ లో? ఎన్ని వేల ఐఎఫ్పి టీవీస్ పెట్టించారు, ఎన్ని వేల డిజిటల్ క్లాస్ రూమ్ సెటప్ చేశారు, ఎన్ని వేల ట్యాబ్స్ ఇచ్చారు, ఎన్ని వేల బెంచెస్ పెట్టించారు. ఎక్కడో ఫోటో కనిపిస్తుంది, మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో కలిసి బ్యాగ్ పట్టుకుంటా దిగిన ఫోటో. ఇటు చూడండి, సిబిఎన్ గారు 3 times సీఎం గా ఉండి పబ్లిక్ స్కూల్స్ ని, పబ్లిక్ ఎడ్యుకేషన్ ని పట్టించుకోని వ్యక్తి ఒక్క స్కూల్ ని రీమోడల్ చేసి ఎంత పబ్లిసిటీ క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ వాళ్ళకి బేసిక్ గా నాలెడ్జ్ కూడా లేని వ్యక్తుల్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలి, ఆ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అనే బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వ్యక్తుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఆ రోజున అంటే 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ రోజునైనా ఒక 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని చదువుకోండి, చక్కగా మీరు జీవితంలో పైకి రండి అని చెప్పింది ఒక్క సంఘటన అన్నా ఉందా? చదువు మీ ఆస్తి, మీ తల్లిదండ్రులకి మీరు పెద్దయిన తర్వాత సహాయం చేయాలి అంటే అని పేద కుటుంబాలు కదా, మీరు చదువుకోండి, చదువుకుంటే జీవితంలో మీరు బాగుపడతారు, పెద్దయిన మీ తల్లిదండ్రుల్ని సుఖపెడతారు అని చెప్పి ఇటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి ఏ రోజునైనా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెప్పాడా? ఏ ఒక్క సందర్భంలో అయినా చెప్పాడా? పిల్లల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఇప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్యల గురించి అత్యంత నీచంగా వర్ణించటం, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి వెంట్రుకలు చూపించటం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం అయినా సంస్కారం ఉన్నదా? పిల్లలతోటి ఏం మాట్లాడాలో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? నాడు నేడు ప్రోగ్రాం అని చెప్పి ఒక డబ్బా కొట్టుకుంటున్నారు. నీ నాడు నేడు ప్రోగ్రాంలో నువ్వు చేసింది ఏంటి? నువ్వు ముందర గోడలకి రంగులేసి, గోడల మీద బొమ్మలేసి, నువ్వు చూపించిన బిల్లులెంత, నువ్వు కాజేసింది ఎంత? మొత్తం అందరూ లోకల్ నాయకులు, వైసీపీ నాయకులందరూ లక్షలు కొట్టేశారు. నాడు నేడు అదొక ప్రోగ్రామా? ఆ ప్రోగ్రాం మీద స్కూళ్ళని రీమోడల్ చేశారని చెప్తాడా? కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అది. కేంద్ర ప్రభుత్వం స్కూళ్ళని బాగు చేయటానికి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీముకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేడు ఈ జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఆ మ్యాచింగ్ గ్రాంట్ మొత్తం మురిగిపోయేలా చేసుకున్నాడు. అంతకు ముందర చంద్రబాబు నాయుడు 3 సార్లు కాదు, వాడికి ఎవరికో తెలియదు కానీ 4 సార్లు, 4వసారి ముఖ్యమంత్రి. ఆయన ఎప్పుడైనా సరే, అంటే 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ఆయన ప్రతి సంవత్సరం స్కూలు డ్రాప్అవుట్స్ మీద శ్రద్ధ పెట్టేవాడు. ఏ విద్యార్థి అయినా సరే మధ్యలో చదువు మానేస్తే టీచర్లని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించేవాడు. మీ అబ్బాయి స్కూల్కి ఎందుకు రావట్లేదు, కారణం ఏంటో కనుక్కొని ఆ కారణాన్ని సాల్వ్ చేసేవాడు. చంద్రబాబు నాయుడు ఈ స్కూలు రెనోవేషన్ ప్రోగ్రామ్ని అసలు యుద్ధ ప్రాతిపదికన చేసిందే చంద్రబాబు నాయుడు. నువ్వు కాదు, నీకు తెలియని కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు ఈ స్కూల్స్ రెనోవేషన్ ప్రోగ్రామే కాకుండా టాయిలెట్స్, అంటే గర్ల్స్ స్టూడెంట్స్కి టాయిలెట్స్ సపరేట్గా ఉండాలి అన్న కాన్సెప్ట్ తీసుకొని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నీకు మొత్తం విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్ది మొత్తం అటెండెన్స్ను పెంచాడు చంద్రబాబు నాయుడు. నీకు కావాలంటే చూసుకో.
కేరళలో లిటరసీ రేట్ ఎక్కువ ఉన్నది, మన టార్గెట్ కేరళని రీచ్ కావటం అని అసలు ఆ స్లోగన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసిందే చంద్రబాబు నాయుడు. నీకేం తెలుసు? నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు చదువుకుంటే కదా. ఇప్పుడు ఈ ఫేజులో చూసుకుంటే, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చూసుకున్నా కానీ సిలబస్ మారుస్తున్నారు. టీచర్ల డిఎస్సి, మెగా డిఎస్సి పెట్టారు. మెగా డిఎస్సి పెట్టాడా? ఎప్పుడన్నా డిఎస్సి టీచర్ ఒక్క టీచర్ని రిక్రూట్ చేశాడా జగన్మోహన్ రెడ్డి? ఇన్ఫ్రాస్ట్రక్చరు నువ్వు సృష్టిస్తే కదా నువ్వు ఫోటోలు పెట్టుకునేదానికి. నీకు అసలు నువ్వు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేసిన వాడివి నువ్వు. నీకు ఫోటోలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఇచ్చిన బ్యాగులన్నీ ఎంత నాసిరకంగా ఉన్నాయో మొత్తం అందరికీ తెలుసు. ఇప్పుడు ఇచ్చే బ్యాగులు చూసిరాపో ఎట్లా ఉంటాయో, ఎట్లా ఉన్నాయో చూసిరాపో. అసలు ఇక్కడ మనం ముఖ్యంగా అంటే మొత్తం ఈ విద్యా వ్యవస్థని సమూలంగా మారుస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి టీచర్ల ట్రాన్స్ఫర్ అంటే ఆ ఎమ్మెల్యేకి పండగే. అటువంటిది ఇప్పుడు ఆన్లైన్లో టీచర్ల ట్రాన్స్ఫర్ ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. మొత్తం మీకు 40,000 మంది టీచర్లకి ప్రమోషన్ ఇచ్చారు ఈ 1 yearలో. అసలు టీచర్లకి ప్రమోషన్లు ఎప్పుడన్నా చూసారా వాళ్ళు? అటువంటిది టీచర్లకి ప్రమోషన్లు ఇచ్చారు. 40,000 మంది టీచర్లని ప్రమోట్ చేశారు. అంటే ప్రధానోపాధ్యాయులు వాళ్ళు. కొత్త డిఎస్సి వస్తున్నది, డిఎస్సిలో రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిపోతున్నది. అంటే వాళ్ళు ఇవన్నీ ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. ప్లస్ స్కూళ్ళ సంఖ్య పెంచారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అప్పుడు చంద్రబాబు నాయుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే స్కీమును తీసుకొచ్చి 3 kilometers రేడియస్లోనే ఉంటే ఆడపిల్లలు చదువుకుంటారు అన్న ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని చెడగొట్టాడు. లేదు, ఇప్పుడు మళ్ళీ ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మోడల్లో మొత్తం స్కూల్స్ వచ్చేస్తూ ఉన్నాయి. సిలబస్ మారుస్తున్నారు. సిలబస్లో అన్వాంటెడ్ విషయాలన్నీ తీసేస్తున్నారు. వీటన్నిటితో పాటు పిల్లలకి నైతిక వర్తన ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి మోరల్స్ పెంపొందించటానికి చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టుకొని ఉన్నాడు. అంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి అసలు అందరికీ మనసులకి చేరువైన చాగంటి కోటేశ్వరరావు గారి ఆయన్ని తీసుకొచ్చి ఆయన ఇచ్చే సలహాలు సూచనలతోటి మొత్తం విద్యార్థుల్లో నైతిక వర్తన ఏ విధంగా తీసుకురావాలి అనేది చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మొత్తం అంతా జరుగుతున్నది. సాటర్డే నో బ్యాగ్ డే అని పెట్టాడు. యోగా క్లాసులు పెడుతున్నారు. పిల్లలు చదువుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు ఉపయోగపడతారు. తల్లిదండ్రులకే కాదు, రాష్ట్రానికి ఉపయోగపడతారు. రాష్ట్రానికే కాదు, దేశానికి ఉపయోగపడతారు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ చెప్తున్నాడు. వాళ్ళు చెప్తున్నారు, చేసి చూపిస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారి పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే దాని మీద కూడా ఈ వైసీపీ ఈ కీచకులు దుష్ప్రచారం చేశారు. ఇది ఒకసారిలే ఇంక జరగదులే అని. మళ్ళీ నిన్న గురు పౌర్ణిమ సందర్భంగా మళ్ళీ పేరెంట్ టీచర్ డే గ్రాండ్ మొత్తం మీటింగ్, అంటే చదువుల పండగ. చంద్రబాబు నాయుడు ముందు 3 సార్లు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా సమైక్య ఆంధ్రాలో కూడా చదువుల పండగ అని పెట్టాడు. ఒక ప్రోగ్రాం పెట్టేవాడు, దాని పేరే చదువుల పండగ. ఆ చెప్పిన అతనికి ఏం తెలుస్తుంది? అతనికి ఏం తెలుసు? అతని ఏజ్ ఎంత, అతనికి నాలెడ్జ్ ఎంత, అతనికి ఏం తెలుసు? ఒక పేటీఎం, వాళ్ళకి పేటీఎం అంటే తెలుస్తుంది. పేటీఎంలో డబ్బులు పడతాయట వాళ్ళకి, కొన్ని వ్యూస్కి వాటికి వీటికి కౌంట్ చేసి డబ్బులు వేస్తారట. పేటీఎం తెలుస్తుంది, కానీ పీటీఎం గురించి అతనికి ఏం తెలుస్తుంది? పీటీఎం అంటే పేరెంట్ టీచర్స్ మీటింగ్. పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారో తెలుసా? మీకు 1,49,92,456 మంది తల్లిదండ్రులు పార్టిసిపేట్ చేశారు. 3,32,770 మంది టీచర్లు పార్టిసిపేట్ చేశారు. విద్యార్థులు ఎంతమంది తెలుసా? 74,96,228 మంది విద్యార్థులు పేరెంట్ టీచర్
మీటింగులో పార్టిసిపేట్ చేశారు. ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఈ పేరెంట్ టీచర్ మీటింగులో ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వటానికి పూర్వ విద్యార్థుల్ని కూడా పిలిచారు. జనరల్గా ఇటువంటివన్నీ ప్రైవేటు స్కూళ్ళలో జరుగుతూ ఉంటాయి. పూర్వ విద్యార్థులను కూడా తీసుకొచ్చి వాళ్ళ అనుభవాల్ని చెప్పించారు. ఉన్న విద్యార్థులు వాళ్ళు ప్రేరణ పొందటానికి. అంటే ఇటువంటి కార్యక్రమం ఇన్నోవేటివ్ థాట్ తోటి తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు కొత్త యాప్ ఒకటి పెట్టారు. అందులో విద్యార్థి ఎవరైనా విద్యార్థి స్కూలుకి రాకపోతే 3 నిమిషాల్లో, అంటే అటెండెన్స్ తీసుకున్న 3 నిమిషాల్లో తల్లిదండ్రులకి మెసేజ్ పోతుంది. తెలుసుకో, ఇవన్నీ తెలుసుకోవాలి. ఊరికే కూర్చొని నీకు మైక్ దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చింది మాట్లాడటం కాదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇంగ్లీష్ మీడియం అని పెట్టాడు. ఒక్క టీచర్ని రిక్రూట్ చేసావా అడిషనల్గా? పోనీ ఉన్న టీచర్లకి ఇంగ్లీష్ మీడియంలో ఎట్లా చెప్పాలో ట్రైనింగ్ ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? సార్ ఇక్కడ ఇంకో చిన్న డౌట్ సార్, ఆయన చెప్పినట్టుగానే వేలాదిగా డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసి వేలాదిగా ట్యాబ్లు అన్నీ అందిస్తే మరి గడిచిన 5 ఏళ్ళలో కూడా దాదాపు 2 లక్షల డ్రాప్ అవుట్లు ఎందుకు అయ్యాయి సార్? మొత్తం అసలు 2 లక్షల డ్రాప్ అవుట్లు కాదు. జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘన విజయం ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్ మూసేయటం, ప్రైవేటు స్కూళ్ళు కూడా మూతపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏంటంటే ఎక్కడ ప్రైవేట్ స్కూళ్ళు మూతపడటం మనం చూడలేదు కదా, ప్రైవేటు స్కూళ్ళు కూడా మూతపడ్డాయి జగన్మోహన్ రెడ్డి జమానాలో. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీల్లో ఇంక మాకు అడ్మిషన్లు అయిపోయినాయి, సీట్లన్నీ భర్తీ అయిపోయినాయి అని బోర్డులు కనపడుతున్నాయి. అంటే ఎంత ఉత్సాహంగా ప్రజలు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారో మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాడు. నాకు కూడా మీరు క్వశ్చన్ అడిగితే గుర్తొచ్చింది. డిజిటల్ బోర్డు మీద రాసి చేత్తో తుడిపాడు. చేత్తో తుడిపితే అది పోలే. అది పోకపోతే ఏందా ఇది బోర్డు తుడిస్తే పోవట్లేదు అన్నాడు. ఆ పక్కన ఉన్న ఒక అసిస్టెంటు ఆయన వచ్చి, సార్ దీన్ని డిజిటల్ బోర్డు అంటారు, దీని మీద ఇట్లా తుడిస్తే చేత్తో తుడిస్తే పోదండి, రాయటం వరకే, దాన్ని ఎరేజ్ చేయాలంటే ఇక్కడ ఎరేజర్ ఉంటుందండి అని స్క్రీన్ మీద చూపిస్తే అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఇది నాయనా నీ జగన్మోహన్ రెడ్డి స్టాండర్డ్ ఇది. అంటే డిజిటల్ క్లాస్ రూములు పెట్టాడు. ఎన్ని పెట్టావు చూపించు, చెప్పు. ట్యాబులు ఇచ్చాను, ఆ ట్యాబుల్లో ఎంత కుంభకోణం జరిగిందో తెలుసా? నువ్వు బైజూస్ యాప్ అని పెట్టి నువ్వు ఎంత కుంభకోణం చేసావు. ఓ మూతపడ్డ కంపెనీని తీసుకొచ్చి, బెంగళూరులో మూతపడ్డ అందరిని తీసేశారా, అందులో ఎంప్లాయీస్ని కూడా తీసేసిన కంపెనీని తెచ్చి నువ్వు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసి వాళ్ళకి పెట్టావు. అంటే విద్యా వ్యవస్థలో కూడా కుంభకోణాలు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి లీలలో తలుచుకోవాలంటే చాలా ఉన్నాయి. ఓసారి బాగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి, అయ్యా త్వరలో స్కూళ్ళు తెరుస్తారు, ఎడ్యుకేషన్ సీజన్ స్టార్ట్ కాబోతున్నది, మీరు ఒకసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద మీరు రివ్యూ పెట్టాలి అని అడిగాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో తెలుసా? ఊహించండి మీరు, ఏం చెప్పాడో తెలుసా? మనకేమన్నా ఓట్లు వస్తాయా రివ్యూ పెడితే? ఓట్లే రావండి, అయితే మీరే చేసుకోండి రివ్యూ అని చెప్పి విద్యాశాఖ రివ్యూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాలే. అంటే ఓట్లు రావు అని జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం చూసినా కానీ ఓట్లు వచ్చినా రాకపోయినా సమాజం మారాలి. సమాజం ఒక తరం, జగన్మోహన్ రెడ్డి ఒక తరాన్ని మొత్తాన్ని చెడగొట్టేశాడు 5 సంవత్సరాల్లో. గంజాయి వాటికి అలవాటు చేసేసాడు. మనం వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళ రూటు మార్చి సక్రమ మార్గంలో తీసుకొచ్చి బాధ్యత గల పౌరులుగా తయారు చేయాలి అన్న సంకల్పంతో ఈ పనులన్నీ చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం చేస్తుందంటాడు. అసలు అది నోరా తాటి మట్టా? ఆయన చేసింది ఏంటి అక్కడ? నిన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి ఒక పిల్లలకి పాఠం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? అసలు వెళ్ళాడా? స్కూళ్ళు చూశాడు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రివ్యూకే రానివాడు ఈ 1 ఇయర్లో కూటమి ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఎన్నిసార్లు రివ్యూ చేసింది తెలుసా? సీఎం స్థాయిలో, మంత్రి స్థాయిలో ఎన్నిసార్లు రివ్యూ చేశాడో తెలుసా? ప్రతిరోజు అదే పని. మీకు ఎందుకు అంటే
ప్లస్ దాదాపు 1,00,000 2,00,000 మంది టీచర్ల ట్రాన్స్ఫర్లు ఆన్లైన్లో చేసేసారు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఎవరి దగ్గరికి పైరవీకి వెళ్ళక్కర్లా, పైరవీ లెటర్లు తీసుకురావక్కర్లా, మధ్యవర్తులకి డబ్బులు ఇవ్వక్కర్లా, ఏమీ లేకుండా ఒక దాదాపుగా 2,00,000 మంది టీచర్ల ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి. చేసావా జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఇవి అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది. స్కూళ్ళు, కొత్త స్కూళ్ళు ఎన్ని పెట్టారు ఇప్పుడు చూడు. ఈ సంవత్సర కాలంలోనే మొత్తం అసలు బెస్ట్ స్కూల్స్ నుంచి విపరీతమైన అంటే రిజల్ట్స్ విపరీతంగా వస్తున్నాయి. బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ నుంచి. ఎంత మార్పు జరుగుతుందో మీరు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా, డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. డిగ్రీ ఎక్కడ చదివావు, ఏం చదివావు, సర్టిఫికెట్ ఉందా ఒకసారి చూపించు. ఇవన్నీ ఊరికే నువ్వు అనటం, నువ్వు నీ చీప్ పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేసుకోవటం, ఈ క్వశ్చన్లన్నీ మాలాంటి వాళ్ళతోటి అడిగించుకోవటం. ఇదేం సరదా జగన్మోహన్ రెడ్డి? మానేయ్, నీ వల్ల కాలేదు. అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే నువ్వు విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశావు. ఇప్పుడు బాగు చేస్తున్నది కూటమి ప్రభుత్వం. కొన్ని రోజులు ఓపిక పట్టు. విద్యా వ్యవస్థను నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి హాస్యాస్పద వీడియోలను చేయించడం విడ్డూరంగా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.